కరుణాకర్ సుగుణ ఒక రైట్ వింగ్ యూట్యూబ్ ఛానల్ నడుపుతాడు. కరుణాకర్ సుగుణ మిత్రుడు. వ్యక్తిగతంగా ప్రమాణం చెప్తున్నా, నేను ఆయన ఇప్పటిదాకా కలవలే పర్సనల్గా. నేను చూస్తూ ఉంటా వీడియోస్ చూస్తూ ఉంటాడు, కౌంటర్లు ఇస్తూ ఉంటాడు. కరుణాకర్ సుగుణ వీడియోస్ చూసిన, వ్యక్తిగతంగా నేను పర్సనల్గా కలవలే. కాకపోతే బోర్డ్ అని చెప్పి మనం మాట్లాడి మన ఆశ చిగురించినప్పుడు ఐకమత్యం అనేది ఇక్కడికైనా మొదలెట్టాలా, ఈ రోజుకైనా మొదలెట్టాలా. కరుణాకర్ సుగుణ నార్మల్గా జనరల్గా ఎవడి నోటికి తలగడక నాకు తెలుసు, లాజికల్గా ఉంటాడు, లాగులు కూడా తీస్తాడు. కాకపోతే ఎవడన్నా హిందూ ధర్మాన్ని కానీ సనాతన ధర్మాన్ని కానీ చేడు చేస్తే ఇక వెనక ముందు చూడడు, గడ్డపార దించడానికి ప్రయత్నం చేస్తాడు, రాజ్యాంగ బద్ధంగానే దించుతాడు. ఇప్పుడు మీ యాటిట్యూడ్ వేరే రకంగా ఉండి నా రెస్పాన్స్ కాన్స్టిట్యూషనల్ ఉండాలంటే ఉంటుందా? ఉండదు. హ్యూమన్ బీయింగ్స్ ఫస్ట్. నా రెస్పాన్స్ ఎమోషన్స్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. మీ యాటిట్యూడ్ మీదనే ఉంటది ఖచ్చితంగా. మీరు అరే గిరీష్ అని చెప్తే అక్క చెప్పండి ఏమరా అని అన్నావానంటే మాట వేరే అయిపోతుంది. కరెక్టే కదా. కరుణాకర్ సుగుణ మీద ఒక ఎఫ్ఐఆర్ అయింది ఫ్రెండ్స్. కరుణాకర్ నిన్ననే నాకు తెలిసి ఈరోజు లలిత్ కూడా చేసిండు అనుకుంటా. ఈయన కరుణాకర్ సుగుణ, మన జర్నలిస్ట్ సిద్ధు, మేమందరం కలిసినాం ఒక దగ్గర. ఇక్కడ రండి అక్క, మీకు కనిపిస్తారు. సో పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయింది. ఎందుకు అయింది రాబాయ్ అని చెప్తే, ఒక అన్య మతస్థుడు పర్టికులర్లీ ఫ్రమ్ ది క్రిస్టియన్ కమ్యూనిటీ, అన్య మతస్థుడు పర్టికులర్ ఫ్రమ్ ది క్రిస్టియన్ కమ్యూనిటీ సాక్షాత్తు పార్వతి వల్లభుడిని, ఆ కైలాసనాథుణ్ణి, నీలకంఠుణ్ణి పరమ చండాలంగా హీనంగా దూషించిండు. హీనంగా. రే నేను నీకు చెప్తున్నా, నాకు మాటలు రాక కాదు, నీ పోలీసులకు నేను భయపడతాను కాదు, నువ్వు పెట్టే సెక్షన్లు పెద్ద పీక్ కట్టలు కడతాయని నాకు కాదు. నేను ఇట్లా మాట్లాడుతున్నా తెలుసా, నా పెంపకము, నా గురువులు ఇచ్చిన శిక్షణ అడ్డొస్తుంది నాకు, అంతే. లేకపోతే రే చెప్తున్నా కదా, నా నోరు కంట్రోల్ అస్సలు ఉండదు. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నాను, పరమేశ్వరుణ్ణి హీనంగా మాట్లాడు కాకుండా, జగత్పితనే కాకుండా నువ్వు జగన్ మాతను కూడా తీసుకొని వచ్చి మాట్లాడితే నువ్వు నా దేవుళ్ళని అంటావా అని చెప్పి కరుణాకర్ సుగుణ బొందల గడ్డల మీద మూలలు కొట్టిండు. వీళ్ళకు ఏడేడ మూలలు కొట్టాలని కొట్టిండు, ఏడేడ కొట్టొద్దో కూడా నీకు ఆ పొక్కలలో కొట్టిండు మూలలు. నీకు అర్థమవుతుందారా? పడ్డానికి ఈడేం చేస్తాడు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇస్తే యూ హ్యావ్ టు డిసైడ్ వెదర్ ఇట్ ఈస్ అ హేట్ స్పీచ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. చూసిన తర్వాత నువ్వు ఫస్ట్ వీడేం మాట్లాడిండో కూడా చూడాలి కదా. నువ్వు ఇన్వెస్టిగేషన్ చెయ్యవు. అందులో ఒక బ్యాచ్ ఉంటుంది, హల్లెలూయా అనగానే మేము కూడా అందరం హల్లెలూయా అని అంటే మళ్ళీ మేము కూడా జై శ్రీరామ్ అంటాం రా. రే ఇగో ఇప్పుడు ఈ వీడియో అందుకే వేస్తున్నా. నువ్వు హల్లెలూయా అని చెప్పి నువ్వు కామన్ సినర్జీ అని తీసుకొని వస్తానంటే మేము కూడా కామన్ ఎనర్జీతోని జై శ్రీరామ్ అంటాం. బిడ్డ మొన్నటి దాకా మర్యాద పురుషోత్తం రామున్నే తలుసుకున్నాం, జై శ్రీరామ్ అన్నాం. బిడ్డ ఇలా గొడ్డలి పట్టుకున్నా జై పరశురామ్ అంటాం. జై పరశురామ్ అని చెప్పి మాట్లాడాల్సి వస్తుంది. శాస్త్రాలు మాట్లాడిన ఈ నోట్లతోనే, ఈ చేతులతోనే శస్త్రాలు కూడా ఎక్కిస్తాం. ఇది గుర్తు పెట్టుకో నువ్వు ఫస్ట్. దీని తర్వాత ఇన్వెస్టిగేషన్కి వస్తారక. ఇప్పుడు నా దగ్గర కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు కొన్ని వచ్చినాయి, అవి వాస్తవాలు ఇంకా నాకు కరెక్ట్ గా తెలియదు. బిడ్డ కరుణాకర్ సుగుణకు లీగల్ సపోర్ట్ లేదని అనుకోకు. డంకేపే చోటు చెప్తున్నా, ఆకాశానికి భూమికి పందిరేసి కొడతాం. వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఇలా ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తే మంచిగుంటది అక్క. కంప్లైంట్ ఇచ్చిన కూడా సబ్మిట్ తీసుకొని వస్తారు ఎవడన్నా. కంప్లైంట్ ఇచ్చిన కూడా ఈ ఫుటేజ్ నాకు క్లారిటీగా రాలే, ఇంకా అగ్గరు కూడా వాడే అని చెప్పింది అనుకో, ఇది ఏడుదాకా పోతుంది తెలుసా. ఆ పోలీస్ స్టేషన్ చెప్తున్నా నేను ఎస్పెషల్లీ, నువ్వు కంప్లైంట్ ఇచ్చిన ఎట్లా తీసుకొని వస్తావండి అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ప్రాబ్లం వస్తే వెరీ సెన్సిటివ్ ఇష్యూ. అసలు హోమ్ మినిస్టర్ ఉన్నాడా, అసలు సోయిల్ ఉన్నాడా, అసలు తెలుసా? సెటిల్మెంట్ ఉన్న దిమాకు జరా హోమ్ మినిస్టర్ మీద పెట్టుమను. ఓ సర్కస్ కామెడీ అయిపోయింది ఇక్కడ. సర్కస్ అట్లెట్లయితుందండి, అంటే ఒకటి లేమా, అంటే పరమేశ్వరుని మాట్లాడతాడు అట్లా కాదు. మళ్ళీ వాడు కంప్లైంట్ రాసిండు, శూలం దిగుతుంది గుండెల్లో. ఇలేం తమాషా అనుకుంటున్నారు. ఇప్పుడు మహిళలు కూడా చైతన్యం అయ్యారు. ఎవ్వరం ఊరుకుంటామని అనకండి. ఇన్నాళ్ళ బట్టి నీ గొంతెత్తాను దాన్ని ఈ రోజు నేను ఎందుకు ఎత్తానంటే విపరీతంగా చెలరేగిపోతున్నారు. మాకు అందరూ శత్రువులు కాదు. ఎవరైతే మా దేవుణ్ణి తీసుకొని, హిందూ ధర్మాన్ని తీసుకొని ఎవడైనా జోలికి వస్తే వాడే టార్గెట్. మిగిలిన వాళ్ళు ఎవరు మాకు అనవసరం. ఎందుకంటే వాళ్ళు మాకు బాయి అలే మాట్లాడు. బాయి అన్నంత వరకు, బెహన్ అన్నంత వరకు బెహన్ గానే ఉంటాం. అదే గనక ఇంకేదన్నా మాట్లాడితే మాత్రము అంత తక్కువగా మమ్మల్ని తీసుకోకండి. లేకపోతే ఇంకొకటి కాదు, నిజం చెప్తున్నాను, ఈయనకి కరుణాకర్ గారికి మాత్రం డెఫినెట్ గా నా మద్దతు కూడా ఉంటుంది. ఈ రోజు చెప్తున్నాను నేను, ఇలాంటి వాళ్ళకి అందరికీ మాలాంటి
వాళ్ళందరి మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. ఇది వైలెన్స్ అనేటటువంటి స్థితి ఏదైతే ఉందో, మేము సైలెన్స్ గా ఉన్నాం కాబట్టి చాలా చేతగానాళ్ళం అనుకోకండి. మాకు చాలా చెడ్డ వైలెన్స్ గట్స్ ఉన్నాయి మాకు. చాలా కష్టం మీకు. అరే ఇవాళ ఎంతమంది మా దేశం మీదకి వచ్చినా తరిమి కొట్టినాం. ఆ స్ఫూర్తి మాకుంది. పైగా తెలంగాణ పోరుగడ్డ, పరాయోడు ఎవడొచ్చినా ఊచకోత కూర్చున్నాం మేము. అర్థమైందా? ఊరికి ఎవడు కాదు, వీళ్ళందరూ ఎవరి కాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నారులే అని మాట్లాడకండి. వాళ్ళు మాట్లాడేది వ్యవస్థ మీద మాట్లాడుతున్నారు, వాళ్ళు ఒక హిందుత్వం మీద మాట్లాడుతున్నారు. కాబట్టి ఎంతమంది హిందువులు ఉన్నారో అది మీరు ఆలోచించాల్సినటువంటి విషయం. రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు ఇక్కడ ఏ అయితే రైట్ వింగర్ల ఛానల్ ఈ ఫోటోలో కనిపిస్తున్నాయో మీ జాడ మొత్తం తీస్తాం. ఎస్పెషల్లీ నేను ఆడికి చెప్తున్నా, ఎవడైతే ఇది నువ్వు నా జగత్పితాని ఇప్పుడు ఇతను తిట్టాడని మీరు తీసుకొని వెళ్ళారు, మరి మా దేవుణ్ణి తిట్టిన వాడికి మీరు ఏం చేస్తున్నారు అది మాట్లాడాలి కదా. మేమెందుకు పెట్టాం కేసు, మేమెందుకు చెయ్యం? నేను చెప్తున్నా కదా, రాజ్యాంగబద్ధంగా నీ ఏడేడ మూలలు కొట్టాలి. నువ్వు కొంచెం జర అక్క లేదనుకొని మాట్లాడుతున్నా. ఏ పొక్కలలో మూలలు కొట్టాలా, పొక్కలలో మూలలు కొడతా నీకు. ఇది మాత్రం రాజ్యాంగబద్ధంగా కొడతా బిడ్డ. ఇది మామూలుగా వదిలిపెట్టా నేను. ఆల్రెడీ ఒకడు ఉన్నాడు నా నెత్తిలో, సబ్ కాన్షియస్ బ్రెయిన్లో. ఇద్దరు నడుస్తున్నారు నెత్తిలో ఆల్రెడీ. జర టైం దొరకలేదు అంతే. ఇంకా నిజంగా చెప్తున్నా కదా, ఇక సెక్షన్ల కాడికి వస్తావా పెద్దనా? నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు కూడా అంతే దూరము. ఇది గుర్తుపెట్టుకో. వ్యవస్థ సిస్టమ్స్ వర్క్ బెటర్ దెన్ ఏ స్మైల్. ఆ పరమేశ్వరుడు సాక్షిగా చెప్తున్న బిడ్డ, సనాతన బోర్డ్ ఇక ఈడికేని శ్రీకారం చుడతాం, బీజం నాటం. ఇక చూద్దాం. ఇక మంథన్ జరగాల దీని మీద, ఒక సముద్ర మంథన్ ఖచ్చితంగా జరగాల. ఆనాడు కురుక్షేత్రంలో జరిగింది మహాభారత్. ఇవాళ సనాతన బోర్డు కోసము నయా భారత్ నిర్మించనీకే వెనుకకి జరిగే ప్రసక్తి ఉండదు సనాతన ధర్మ పోరాట యోధులది. ఆ పరమేశ్వరుడు సాక్షిగా చెప్తున్నారే, నీకే ఆడెవడైతే ఉన్నాడో వాడికి చెప్తున్నా, బిడ్డా ఇది నువ్వు యాద పెట్టుకో. కాలహర, కష్టహర, దుఃఖహర, దారిద్రహర మా సనాతన బోర్డు. హర 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 మహాదేవ్. జై హింద్ ఫ్రెండ్స్ అండ్ భారత్ మాతాకి జై. ఇక అక్క ఏమన్నా మాట్లాడితే కంటిన్యూ చేస్తారు. ఒకటే చెప్తున్నాను అందరికి, హిందువులకి చెప్తున్నా, అయ్యల్లారా అమ్మల్లారా, పరమేశ్వరుని ఎవడో ఒక సామాన్యుడు నువ్వు రోజు ఆ పరమేశ్వరుడికి పువ్వు పెడుతున్నావు, పుష్పం పెడుతున్నావు, గుడికి పోతున్నావు, అభిషేకం చేస్తున్నావు, నీ కోరికలు అడుగుతున్నావు. ఇన్నాళ్ళ మట్టి నీ కోరికలను తీర్చినటువంటి భగవంతుడు, తీరుస్తాడు అనుకునేటటువంటి భగవంతుడిని, సాక్షాత్తు అమ్మవారిని కూడా వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇంకా మనం నోరు మూసుకొని ఇదిగో ఇలా తిరిగి మాట్లాడిన వాళ్ళందరికీ కూడా, మన కోసం గొంతిప్పినటువంటి ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడైనా సరే ఓ హిందూ నిద్రలే, దయచేసి మీ మద్దతు తెలపండి. తెలపకపోతే ఇవాళ వాడు దేవుణ్ణి తిడితే ఎవరూ మాట్లాడరు అనుకుంటున్నారేమో. దేవుళ్ళని తిట్టితే ఒక్కటి గుర్తుపెట్టుకో, ఉగ్ర స్వరూపాలు మా దేవుళ్ళే. అండర్స్టాండ్? ఉగ్ర స్వరూపాలన్నీ మా దేవుళ్ళే. ఒక దుర్మార్గాన్ని అణచటంలో మా దేవుళ్ళు ఎన్ని అవతారాలు ఎత్తారో, ఎంత భయంకరమైనటువంటి శిక్షలు వేశారో ప్రతి ఒక్కళ్ళు మా దేవుడి గురించి మాట్లాడేటటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకటి ఏంటి అని అంటే, లీగల్ ఇష్యూకి వచ్చిన తర్వాత ఈ ఇష్యూ లీగల్ ఇష్యూ. ఇంకొకటి, ఎవరు లేరనుకోవద్దు బిడ్డ, ఎవరు లేరనుకోవద్దు. ఈ కరుణాకర్కి కావాల్సినటువంటి లీగల్ సపోర్ట్ కానీ, మోరల్ సపోర్ట్ కానీ, ఇంకా ఏ సపోర్ట్ ఉన్నా సరే నేను చెప్తున్నాను చిత్రగుప్త సాక్షిగా, ఎంతమంది కదిలి వస్తారో మీరు చూడండి, మేము కదిలిస్తాము. దయచేసి ఇంకా మాకు ఓర్చుకునేటటువంటి శక్తి పోయింది. మాలో ఉన్నటువంటి ఓర్పుని మీరు తవ్వేశారు, అగాధం మిగిల్చారు మీ బొందలు పెట్టడానికే. దాంట్లో దయచేసి జాగ్రత్త. నిజంగా చెప్తున్నాను ఈ కరుణాకర్ గారికి, మిస్టర్ కరుణాకర్, మేమందరం మీతోటి ఉన్నాం. ఎందుకంటే మేము కూడా మీ వీడియోస్ ఫాలో అవుతూ ఉంటాం. మీరు ఎప్పటికప్పుడు కూడా కౌంటర్లు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు. పోరాడేవాడికి ఎప్పుడు తప్పవు ఇవన్నీ కూడాను. కానీ మీరు జనం కోసం పోరాడుతున్నారు. జనం అందరూ మీ వెంట ఉన్నారు, వస్తారు. ఎలా వస్తారో మీరే చూస్తారు. వి సపోర్ట్ కరుణాకర్. థ్యాంక్ యూ.